ఎందుకంటే నా జీవితం కంప్లీట్గా నాశనం అయిపోయింది, నేను అందుకని దేనికైనా రెడీగానే ఉండి చంపానని చెప్పాడు. దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ శ్రీనాథ్ వచ్చాడు. అతను బాధపడ్డాడు, ఎందుకంటే కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, ప్రెగ్నెంట్ వైఫ్. సో వెళ్ళి ఎందుకు చంపాడు ఏంటి తెలియదు, ఎవడో చంపాడు అనేది ఆ బైక్ ఉంది కాబట్టి అతను వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు. దాని తర్వాత అతనికి ఈ స్టోరీ అంతా తెలిసింది. అప్పటి వరకు ఈ అమ్మాయి చెప్పలేదు, దాచిపెట్టింది. సో ఈ అమ్మాయి చేసిన 2 తప్పులు నెటిజన్స్ చెప్తున్నది ఏంటంటే, ఒకటి ఆ అబ్బాయి మీద, మహేష్ మీద కేసు పెట్టింది. విడాకులు అయిపోయినాక ఆ కేసు విత్డ్రా చేసుకుని ఉంటే సరిపోయిండేది. ఆ అబ్బాయి కెనడా వెళ్ళిపోయాడు, ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి టచ్ ఉండేది కాదు, అది క్లియర్ అయిండేది. అట్లాగే భర్తకు కూడా నాకు ఇలాగ అయిందని చెప్పుంటే అతను పెళ్లి చేసుకుంటాడా లేదనేది వేరే విషయం, కనీసం క్లారిటీ ఉండేది. ఇవాళ భర్త శవాన్ని కూడా క్లెయిమ్ చేయలేని పరిస్థితుల్లో భర్త ఉన్నాడు. ఇటు ముందు చేసుకున్న మహేష్కి ఈ అమ్మాయి అన్యాయం చేసింది, రెండోసారి చేసుకున్న శ్రీనాథ్కి ఈ అమ్మాయి అన్యాయం చేసింది అనేది వీళ్ళ నేరేషన్. బట్ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఆ అమ్మాయి నిజంగానే వేధించి ఉండొచ్చు. అతను తెలియదు కదా మనకు, ఆ అమ్మాయి వైపు నుంచి స్టోరీ అనేది బయటికి రాలేదు, ఈ వీళ్ళిద్దరి స్టోరీనే వస్తుంది. ఆ అమ్మాయి అసలు ఎందుకు అలా చేసిందో ఏంటో మనకి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ నుంచి, ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ ఏంటి, ఆ అమ్మాయి స్టోరీ ఏంటి తెలిస్తే మనం అనలైజ్ చేయొచ్చు, కానీ అది తెలియదు. మామూలుగా ఇలాంటి క్రైమ్ స్టోరీస్లో కొన్ని యాంగిల్స్ మాత్రం మనకు తెలుస్తాయి, అన్ని యాంగిల్స్ తెలియవు. దానివల్ల మనం ఒక వైపు తీసుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సైడ్ తీసుకోవాలనుకున్నప్పుడు అన్ని సైడ్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది అక్యురేట్గా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడచ్చు. సో ఆ అమ్మాయి ఎందుకు చేసిందో తెలియదు, నిజంగానే ఇతను వేధించి ఉండొచ్చు, వీళ్ళ తల్లిదండ్రులు వేధించి ఉండొచ్చు, అందుకనే అమ్మాయి కేసు పెట్టి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామంది అమ్మాయిలు కూడా ఈ మధ్య కాలంలో ఒకటి భరణం కోసం, రెండోది రివెంజ్గా ఈగో ఫీల్ అయ్యి రివెంజ్ తీర్చుకోవడం కోసం కేసు గట్టిగా నిలబడుతుందని చెప్పి అమ్మ నాన్నల మీద, ఆడపడుచుల హస్బెండ్ల మీద, అందరి మీద కేసులు పెట్టేసిన సంఘటనలు ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి. దీన్ని హైకోర్టులు, చివరికి సుప్రీంకోర్టు కూడా పోలీసుల్ని ఆదేశించింది, ఎవరైనా ఇలా కంప్లైంట్ ఇచ్చేసినప్పుడు మీరు వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేయకండి, ముందుగా విచారించండి, ప్రాథమిక విచారణ చేసినాక ఆధారాలు ఉంటేనే వాళ్ళని విచారించండి తప్ప ఇమ్మీడియట్గా అరెస్టులు చేయడం ఇవన్నీ చేయకండి అని సుప్రీంకోర్టు కూడా 498 దుర్వినియోగం గురించి మాట్లాడింది. ఎందుకంటే చాలామంది అబ్బాయిలు దీంట్లో ఇబ్బందులు పడి సుప్రీంకోర్టుకి లెటర్లు రాసి చనిపోవడం, లేకపోతే వాళ్ళ ఆత్మహత్య వీడియోలు చేసి చనిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అలాగా ఏమన్నా ఈ అమ్మాయి చేసిందా, వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అమ్మాయిని రాక్ గైడెన్స్ చేశారనేది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, శ్రీనాథ్ని ఎందుకు మోసం చేసింది అంటే ఆబ్వియస్ అది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఇతను పెళ్లి చేసుకోకపోవచ్చేమో,